నమస్కారం. అది ఏప్రిల్ 5వ తేదీ 1884 సంవత్సరం శనివారం. ఆ రోజు ఉదయం పూట శ్రీరామకృష్ణుల వారు దరహాస్వాదంలై ఆయన గదిలో చిన్న మంచం మీద కూర్చుని భక్తులతో సంభాషిస్తున్నారు. అక్కడ నేల మీద కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ప్రాణకృష్ణ ముఖర్జీ అనేటటువంటి ఆయన కూడా ఉన్నాడు. ఈ ప్రాణకృష్ణ ముఖర్జీ సంసారంలో ఉంటున్నప్పటికీ కూడా వేదాంత చర్చలంటే ఇతనికి చాలా ఇష్టం. అంచేత అప్పుడప్పుడు వచ్చి శ్రీరామకృష్ణుల వారిని దర్శించుకుంటూ ఉంటాడు. ఈ ప్రాణకృష్ణ ముఖర్జీ శ్రీరామకృష్ణుల వారిని ఇలా అడిగాడు, మహాశయ, పరలోకం ఎలా ఉంటుంది అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణుల వారు కేశవ్ సేన్ కూడా ఇదే ప్రశ్న వేశాడు. మనిషి అజ్ఞానిగా ఉన్నంతసేపు కూడా పదే పదే జన్మలు ఎత్తవలసినటువంటి అవసరం ఉంటుంది. అదే జ్ఞానం సంతరించుకొని భగవంతుడిని ప్రాప్తించుకున్నటువంటి వ్యక్తి మరల ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ లోకానికే కాదు, ఏ లోకానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు. కుమ్మరివాడు కుండలు ఎండబెట్టడం మీరు చూసి ఉంటారు. అందులో పచ్చి కుండలు, కాల్చిన కుండలు ఉంటాయి. ఆవులు, మేకలు ఇట్లాంటి జంతువులు వాటి మీదుగా పోయినప్పుడు కొన్ని కుండలు పగిలిపోతాయి. ఈ కాల్చిన కుండలు పగిలిపోతే వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కదా. ఆ పెంకులన్నీ కూడా అవతల పారేస్తాడు. పచ్చి కుండలు పగిలిపోయినటువంటి పెంకులన్నీ కూడా ముద్దగా చేసి మళ్ళీ సారె మీద కొత్త కుండలు తయారు చేస్తాడు. అలాగే జ్ఞాని అయినటువంటి వాడు ఈ కాలిన కుండలు లాంటి వాడు అన్నమాట. అతడు మళ్ళీ జన్మం ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. భగవల్లాభం పొందినటువంటి వ్యక్తులు ఈ కాలిన కుండలు లాంటి వాళ్ళు. అలాగే మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. ఉడికించినటువంటి ఒడ్లు నాటితే ప్రయోజనమే ఉంది, అవి ఎప్పటికీ మొలకెత్తవు. అలాగే జ్ఞానాగ్నిలో ఉడికినటువంటి జీవుడు తర్వాత సృష్టిలో ఉపయోగింపబడ్డు, అతడు ముక్తిని పొందుతాడు అని చెప్పారు శ్రీరామకృష్ణులు. పురాణాల ప్రకారం భక్తుడు వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, నువ్వు వేరు. మనిషి ఒక కుండ లాంటి వాడనుకో, ఆ కుండలో బుద్ధి, చిత్తం, అహంకారం అన్నటువంటిదే నీరు. అందులో ఈ జ్ఞానం అనేటటువంటి సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, ప్రతిబింబిస్తూ ఉంటాడు. అందుచేతనే భగవంతుణ్ణి దర్శించగలుగుతాడు భక్తుడు. వేదాంతుల ప్రకారం బ్రహ్మ ఒక్కటే సత్యం, మిగిలినదంతా కూడా మిథ్య. అంతా మాయ, స్వప్నతుల్యం, అస్తిత్వం లేనటువంటిది. మీకు ఒక సచ్చిదానంద సాగరంలో అడ్డంగా ఒక కర్ర పడవేస్తామనుకో, ఆ కర్ర ఆ సాగరాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది, ఇటువైపు అటువైపు అని. మాస్టర్, ఇది జాగ్రత్తగా విను అంటూ శ్రీరామకృష్ణుల వారు కొనసాగిస్తున్నారు. ఈ కర్ర అన్నదే అహం. ఈ కర్ర తొలగించామనుకో, ఉన్నదంతా కూడా ఒకటే సచ్చిదానంద సాగరం. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి అహం పూర్తిగా తొలగిపోతుంది. అయితే శంకర్ల వారు లోకానికి బోధించటం కోసం విద్యా నేను అనేటటువంటి అహంకారాన్ని ఉంచుకున్నారు. జ్ఞాని యొక్క లక్షణమే వేరు. జ్ఞానికి అహంకారం అనేది ఉండదు. తాను జ్ఞానిని అయిపోయాను అని కొందరు అంటూ ఉంటారు. యథార్థానికి అతడికి బాలకుడి స్వభావం ఉంటుంది. ఒక తాడు కాలిపోయి ఉందనుకోండి, అది తాడుగా కనిపిస్తూ ఉంటుంది దూరానికి, కానీ దగ్గరగా పోయి ఊదినట్లయితే అక్కడ ఏమి ఉండదు. ఉఫ్ఫమని ఊదగానే మొత్తం ఎగిరిపోతుంది. జ్ఞాని యొక్క కోపం, అహంకారం అన్నవి ఈ కాలిన తాడు లాంటివన్నమాట. చిన్నపిల్లలు చూడండి, పిచ్చుక కూళ్ళు కడతారు. దాన్ని ముట్టుకుంటే వాడు గంతులు వేసి ఏడుపులు అంకించుకుంటాడు.
ఎవరిని దాన్ని ముట్టుకోనివ్వడు. తర్వాత కాసేపటికి వాడే దాన్ని పడదోస్తాడు. అలాగే దుస్తులంటే బాగా మోజుగా ఉంటాడు కుర్రవాడు. ఇది మా నాన్న కొనిచ్చాడు, నేను ఎవ్వరికి ఇవ్వను అంటాడు. వాడికి కాసేపు ఆగాక ఒక బొమ్మని ఎరచూపి ఆ బొమ్మని ఇస్తే దుస్తులు అక్కడ విడిచి పారేసి ఆ బొమ్మ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇవన్నీ కూడా జ్ఞాని యొక్క లక్షణాలు. జ్ఞాని యొక్క లక్షణం పిల్లవాడి లక్షణంలా ఉంటుంది. అతడికి ఇంట్లో సంపద ఉండొచ్చు, అనేక కుర్చీలు, మేజాబల్లలు, గుర్రబళ్ళు, వాహనాలు ఇట్లాంటివన్నీ కూడా ఉండవచ్చు. కానీ వాడివేమీ లెక్క చేయడు. వీటన్నిటినీ వదిలిపెట్టి కాశీకి వెళ్ళిపోతాడు అని చెప్పారు శ్రీరామకృష్ణుల వారు. ఈ సంభాషణ అయిన తర్వాత ఈ ప్రాణకృష్ణ శ్రీరామకృష్ణుల వారికి ప్రణామం చేసి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత మా పంచవటి సమీపాన కాసేపు పచారులు చేసి శ్రీరామకృష్ణుల వారు స్నానం చేసేటటువంటి ఘట్టంలో గంగానదిలో స్నానం చేశాడు. తర్వాత అవతారిణి ఆలయం, రాధాకృష్ణ ఆలయంలో ప్రణామం చేశాడు. ప్రణామం చేస్తూ ఇలా అనుకున్నాడు, భగవంతుడు నిరాకారుడు అంటున్నారు కదా, మరి ఈ విగ్రహాల ముందు ఎందుకు ఇలా నమస్కారం చేయటం? శ్రీరామకృష్ణుల వారు చేస్తున్నారని చెప్పా. ఏమో భగవంతుడంటే నాకేమీ తెలియదు, ఆయన చేస్తున్నారు కదా, అంచేత నేను కూడా చేసి తీరవలసిందే అనుకున్నాడు. ఆ తర్వాత ఆలయాల్లో మధ్యాహ్న హారతి గంటలు మోగాయి. హారతి అయింది. ఆలయం అంతా కూడా కోలాహలంగా ఉంది. భక్తులు, బిచ్చగాళ్ళు, బయట నుంచి చూడటానికి వచ్చినటువంటి భక్తులందరితో కూడా ఆలయం నిండి ఉంది. వాళ్ళందరూ గబగబా కోలాహలంగా అతిథి గృహం వైపుకి వెళుతున్నారు. ప్రతి వారి చేతిలోనూ ఆకులో కంచాలు ఇట్లాంటివి ఉన్నాయి. అక్కడ ప్రసాద వితరణ జరుగుతుందన్నమాట. మా కూడా భవతారిణికి నివేదించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించాడు. శ్రీరామకృష్ణుల వారు కూడా ఆలయం నుంచి వచ్చినటువంటి ప్రసాదం స్వీకరించి ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో రామ్, గిరీంద్రుడు మొదలైనటువంటి ఇంకా కొంతమంది భక్తులు వచ్చారు శ్రీరామకృష్ణుల వారిని దర్శించుకోవటానికి. వారందరూ కూడా వచ్చి శ్రీరామకృష్ణుల వారికి ప్రణామం చేసి కూర్చున్నారు. అప్పుడు గిరీంద్రుడు శ్రీరామకృష్ణుల వారితో ఇలా అంటున్నాడు, మహాశయ, బ్రహ్మ సమాజం వారు మీకు ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ తెలియదు అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పాడు గిరీంద్రుడు. అంటే రామకృష్ణుల వారు అంటే ఏమిటది అని అడిగారు. అందుకు మా అయ్యా, మీకు సంస్థని నడిపేటటువంటి తెలివితేటలు లేవుట, మీరు సంస్థని నిర్వహించలేరు అని చెప్పి అంటున్నారు వారు అని అన్నారు. ఓహో అలాగా, చూడు రామ్, నువ్వు లేచి అసలు ఈ నా చెయ్యి ఎందుకు విరిగింది ఏమిటి, దీని మీద ఒక లెక్చర్ ఇవ్వు చూద్దాం అన్నారు. అందరూ నవ్వుకున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత శ్రీరామకృష్ణుల వారు ఇలా చెప్తున్నారు, బ్రహ్మ సమాజస్థులు భగవంతుడు నిరాకారుడు అంటారు. అంటే అననివ్వండి, నిరాకారుడు భగవంతుడు అని నమ్మినటువంటి వాడు సాకారుడు కాడు అని కానీ, అలాగే సాకారాన్ని నమ్మినటువంటి వాడు భగవంతుడు నిరాకారుడు కాదు అని కానీ చెప్పటం చాలా తప్పు. ఎందుచేతనంటే భగవంతుడి యొక్క అనంత రూపాలు మనకేం తెలుస్తాయి? భగవంతుడిని మనం అర్థం చేసుకోగలమా? మతం అంటూ తిరిగే వాళ్ళని నేను చాలామందిని చూశాను. కారణం లేకుండా వాళ్ళల్లో వాళ్ళే కలహించుకుంటూ ఉంటారు. ఒకరికి సరిపడదు. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, బ్రహ్మసమాజస్తులు, అలాగే శాక్తేయులు, వైష్ణవులు, వీరందరూ కూడా పరస్పరం ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటారు. వారు ఎందుకు కలహించుకుంటున్నారో మనకు అర్థం కాదు. ఉన్నది ఒక్క రాముడే, ఆయనకి సహస్రనామాలు. శివుడన్నా, కాళీ అన్నా, కృష్ణుడన్నా, అమ్మ అన్నా అంతా ఒక్కటే. అందరూ ప్రయత్నం చేసేది ఆ ఒకే ఒక భగవంతుడి కోసం. అలాంటప్పుడు ఈ గందరగోళం అంతా ఎందుకు? వ్యాకుల చిత్తంతో మనస్ఫూర్తిగా భగవంతుడిని కనుక ప్రార్థించినట్లయితే తన స్వరూపం ఏమిటి అన్నది ఆయనే విశదపరుస్తాడు. కావలసింది మనోవ్యాకులత, భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసము, భక్తి.
అవి ఉన్నప్పుడు భగవంతుడు తన యొక్క స్వరూపం ఏమిటి అన్నది వారికి తెలియచేస్తాడు. ఈ గందరగోళమంతా ఎందుకు అంటూ ఆ ప్రసంగాన్ని ముగించారు. ఆనాటి సమావేశం ముగిసింది. తర్వాత మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.